నిన్న 'ఆంధ్రజ్యోతి' రిపోర్టర్ మర్డరు, ఇవాళ 'సాక్షి' రిపోర్టర్ మీద హత్యా ప్రయత్నం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావు మీద బుధవారం హత్యాయత్నం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం సాలూరు మండల పరిషత్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనం మీద సీవీఆర్ రిపోర్టర్ చింతాడ సుబ్రహ్మణ్యంతో కలిసి శ్రీనివాసరావు వస్తుండగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ బైక్ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇలా బైక్ని ఢీకొట్టారు. రిపోర్టర్ సుబ్రహ్మణ్యం పక్కకు దోసే శ్రీనివాసరావు మీద దాడి చేశారు. తలా శరీరం మీద రక్తం వచ్చేలా కొట్టారు. కాలుతో తన్ని పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన బాధితుని స్థానికులు వెంటనే సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీ పీఎస్ సభ్యుడు మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాక్షి రిపోర్టర్ మీద దాడి హేయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేను జ్యోతి రిపోర్టర్ మర్డర్కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సంఘాలన్నీ ఇవాళ ఇక్కడ కూడా చేయాల్సి ఉంది. లేదు అంటే గనక రిపోర్టర్లకి కూడా చావుల వెనకాల, దాడుల వెనకాల యూనియన్లు రాజకీయ భయాందోళనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఏ రిపోర్టర్కి సేఫ్టీ ఉండదు.